Daily. Taste the Daily. 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఇక 2015లో గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ పై పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు ఓఎంఆర్ షీట్లో రివాల్యుయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్టు ఇవ్వాలని తెలిపింది. 8 వారాల్లో తుది లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్కి ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో 2015లో విడుదల చేసిన గ్రూప్ 2 ఎంపిక లిస్ట్ ను హైకోర్టు రద్దు చేస్తూ ఇంతకు ముందే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. 2015లో గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ గురైందంటూ అప్పట్లో కొంతమంది విద్యార్థులు హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చిన తర్వాత కోర్టు సుదీర్ఘంగా ఇటు టీజీపీఎస్సీ తరపున వాదనలు, ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఈ రోజు తుది తీర్పుని ప్రకటించడం జరిగింది. 2009లో ఇచ్చినటువంటి ఎంపిక లిస్ట్ ని రద్దు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 2015లో గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ గురైందంటూ వేసినటువంటి పిటిషన్ పైన 2019లో ఇచ్చినటువంటి ఎంపిక లిస్ట్ ని రద్దు చేయాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించింది అంటూ ఈ రోజు ఈ తీర్పు వెలువడిస్తూ టీజీపీఎస్సీ పైన ధర్మాసనం సీరియస్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఓఎంఆర్ షీట్లను రివాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ తుది లిస్ట్ ఇవ్వాలంటూ టీజీపీఎస్సీని కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. నోటిఫికేషన్ దాఖలైనటువంటి పిటిషన్లు అన్నిటిపై కూడా ఈ రోజు కోర్టు విచారణ జరిపి పలు లోపాలు ఉన్నట్టు గుర్తించి ఈ 2009లో ఇచ్చినటువంటి లిస్ట్ ని ఎంపిక లిస్ట్ ని రద్దు చేసి మళ్లీ రివాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ తుది లిస్ట్ రిలీజ్ చేయాలంటూ కూడా టీజీపీఎస్సీకి కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. కోర్టు ఈ నిర్ణయంతో ఆ నోటిఫికేషన్ కింద నిర్వహించినటువంటి ఎంపికలకు సంబంధించిన అన్ని ప్రక్రియను ఇప్పటికే ప్రకటించినట్టుగా సమాచారం అందుతుంది. 2015 దాదాపు 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి గ్రూప్ 2 ఎంపిక లిస్ట్ ని కొంత ట్యాంపరింగ్ కి గురైంది అంటూ కూడా అప్పటి విద్యార్థులు, దాంట్లో ఉద్యోగం రానటువంటి స్టూడెంట్స్ కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఈ రోజు సుదీర్ఘ విచారణ జరిపి 2 వైపు వాదనలు విన్న తర్వాత 2019లో ఇచ్చినటువంటి ఎంపిక లిస్టుని రద్దు చేసి మళ్లీ ఓఎంఆర్ షీట్లని రివాల్యుయేషన్ చేసి 8 వారాల్లోపు మళ్లీ సెలక్షన్ తుది లిస్ట్ ఇవ్వాలంటూ కూడా టీజీపీఎస్సీకి ఆదేశించడం జరిగింది. 2015లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 19లో దానికి సంబంధించినటువంటి లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని కారణంగా అనేక మంది ఉద్యోగాలు పొంది మంచి పొజిషన్ లో ఉండి అనేక హోదాలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు ఒక చుక్కెదురైందని అనుకోవాలి. ఆ రోజు రిలీజ్ అయినటువంటి 2019 లిస్ట్ ని రద్దు చేస్తూ మళ్లీ రివాల్యుయేషన్ చేసి ఓఎంఆర్ షీట్లను పరిశీలించి 8 వారాల్లోపు సెలక్షన్ తుది లిస్ట్ ఇవ్వాలంటూ టీజీపీఎస్సీకి ఆదేశించింది. కాబట్టి అప్పుడు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఇప్పుడు ఏ హోదాలో ఉన్నారు, ఎంతమంది సెలెక్ట్ అయి ఉన్నారు, ఎక్కడెక్కడ పొజిషన్ లో ఉన్నారు, మరి ఉద్యోగం పొందినటువంటి విద్యార్థుల విషయం సంగతి ఏంటి, ఉద్యోగం రానటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా టీజీపీఎస్సీ దీనిపైన స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అటు ఉద్యోగం పొందినటువంటి విద్యార్థులకు ఈ కోర్టుకు వెళ్లి పిటిషన్ లో తమ అభ్యంతరాలను వ్యక్తం చేసి రివాల్యుయేషన్ ట్యాంపరింగ్ జరిగింది అంటూ వాళ్ళు క్లియర్ గా ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ జరిగిందంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ట్యాంపరింగ్ చేసి ఉద్యోగం పొందినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఉద్యోగం రానటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఇప్పటికే వివిధ హోదాల్లో ఉండి వివిధ చోట్ల ఉద్యోగాలు ఉన్నటువంటి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ ఓఎంఆర్ షీట్ ని రివాల్యుయేషన్ చేస్తే సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులని మళ్లీ అన్సెలెక్ట్ అవ్వడము, ఇంకొంతమంది పెండింగ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తే మాత్రం కొంత విద్యార్థుల్లో గందరగోళం, భరోసా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. టీజీపీఎస్సీ పైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన టీజీపీఎస్సీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయబోతోంది అనేది మాత్రం కీలకంగా మారింది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.